తెలంగాణలో ఎమ్మెల్యేల ఫిరాయింపు విచారణపై ప్రొసీడింగ్స్ ఇంకా పూర్తి కాలేదు. నిన్న ప్రకాష్ గౌడ్, మహేపాల్ రెడ్డి, కాళీ యాదయ్య, కృష్ణమోహన్ రెడ్డి పిటిషన్లపై వాదనలు జరిగాయి. దీని నుంచి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నిన్న స్పీకర్ సమక్షంలో ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల సమక్షంలో జరిగినటువంటి న్యాయవాదుల సంబంధించిన వాదనలు ఇంకా పూర్తి కాలేదన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఏదైతే ప్రత్యక్ష విచారణ స్పీకర్ గడ్డం ప్రసాద్ నిన్న నిర్వహించారో, అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే నలుగురు ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, కాళీ యాదయ్య, ప్రకాష్ గౌడ్, అదేవిధంగా ఇటు ఏదైతే మొత్తం అంటే నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఈ నలుగురిని సుదీర్ఘంగా విచారించారు. ఉదయం నుండి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ విచారణ కొనసాగింది. సో ఈ నేపథ్యంలో కూడా దీనికి పూర్తిగా అంటే లోతుగా విచారించిన పరిస్థితి. అంటే పార్టీ బీఆర్ఎస్ ఏదో నేతలు చేసినటువంటి ఎమ్మెల్యేలు చేసినటువంటి ఫిర్యాదు మేరకు వాటిని ఆ ఫిర్యాదు ఆధారంగానే కూడా ఎమ్మెల్యేలు విచారించారు, ఫిరాయించిన ఎమ్మెల్యేలని. సో ఈ నేపథ్యంలో కూడా వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారని చెప్పొచ్చు. ఆ రికార్డ్ చేసిన స్టేట్మెంట్ పై కూడా ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలతో కూడా సంతకాలు అయితే చేయించనున్నారు. ఎవరి మీద ఎవరైతే ఫిర్యాదు చేశారో ఎమ్మెల్యేలు వారితో కూడా సంతకాలు చేయించి స్పీకర్ చేయిస్తారు. మరోవైపు ఇంకా విచారణ పూర్తి కాలేదు. మరొకసారి కూడా విచారణకు పిలిచి మళ్ళీ విచారించనున్నారు. సో ఈ క్రమంలో కూడా మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో కూడా మొదటిదాకా 4 ఎమ్మెల్యేలను అయితే విచారిస్తున్నారు. మిగతా 6గురిని కూడా పూర్తి స్థాయిలో విచారిస్తారు. అయితే ఏదైతే మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అదేవిధంగా ఇటు స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం సీఆర్లు మాత్రం టైం కావాలని కోరారు. అయితే వారిని కూడా చివరి దఫా విచారించే అవకాశం ఉంది. సో నిన్నటి నుండి అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 10వ షెడ్యూల్ ప్రకారం కూడా ఫిరాయించిన ఎమ్మెల్యేలను విచారిస్తున్న నేపథ్యంలో కూడా లోపలికి ఇటు మీడియాని కానీ ఎవరిని లోపలికి సందర్శకులు కానీ అనుమతి లేదు. అదేవిధంగా అక్కడ మీడియా పాయింట్ దగ్గర ఎమ్మెల్యేలు ఎవరైనా సరే బ్రీఫింగ్ ఇవ్వడానికి కూడా అనుమతి నిరాకరణ. మరొక వైపు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళ ఎంత తీసుకెళ్లడానికి ఎలాంటి వస్తువులను కూడా అనుమతి లేదు. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కావచ్చు, అదేవిధంగా వాచ్లు కావచ్చు, ఇతర మొబైల్ ఫోన్లు కావచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా వచ్చే నెల అక్టోబర్ 6వ తారీఖు వరకు కూడా ఈ ఆంక్షలు ఉంటాయని కూడా చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా రేపు కూడా ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికైతే వాళ్ళ స్టేట్మెంట్ రికార్డు చేసి వాళ్ళతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో అయితే సంతకాలు చేశారని చెప్పొచ్చు. రహీం. రైట్ శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.